హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు, అందులో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది. దానివల్ల నేను సరిగ్గా వీడియోలు తీయలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి. ఇది వచ్చేసి దేవరకోన. పదండి వెళ్దాం. ముందుగా వచ్చేసి క్లైమేట్ ఫుల్ వానమాడ ఉండడంతో రెయిన్ కోట్ వేసుకున్నాను. ముందుగా మన బైక్ పెట్రోల్ పట్టించుకుందాం. ఎందుకంటే ఇక్కడ నుంచి అది వచ్చేసి 15 కిలోమీటర్స్ ఉంటుంది, తాడిపత్రి నుంచి అక్కడికి దేవరకోనకి. ఇదిగోండి, మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ. మనం ఇప్పుడు దాని పక్కనే వెళ్తున్నాం, దాని పక్కనే ఉండేది అది. మొత్తానికైతే మనం దేవరకోన పైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, పైన ఇదే, అది మీకు అక్కడ ఇందాక వీడియోలో చెప్తే కదా, అదే ఆ ఫ్యాక్టరీ. పైన ఇక్కడ నుంచి నీళ్ళు స్టార్ట్ అవుతాయి, అంటే ఇంకా ముందు కూడా ఉంది కానీ అక్కడికి వెళ్ళేకి లేదు. ఇక్కడ నుంచి అదిగోండి అక్కడ ఉంటుంది. ఇదిగోండి నీళ్ళు అయితే ఇక్కడ కొంచెం బాగలేవు, కానీ అక్కడ పోయాలకే ఫిల్టర్ అయిపోతాయి వాటర్. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేకి దావలేదు, ఇక్కడతో బంద్ అయింది. అంటే నీళ్ళు వెళ్తాయి, మనం వెళ్ళలేము. అందుకే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి కరెక్ట్ గుడి దగ్గర నుంచి వద్దాం అనుకుంటున్నాను. అక్కడ నుంచి ఇంకో దావ ఏదన్నా ఉందో చూస్తాను. ఇదిగోండి, ఇదే దేవరకోన. అంటే పైన నుంచి, కింద నుంచి చాలా మంది చూసింటారు, పైన నుంచి చాలా మంది తక్కువ వచ్చింటారు.
ఇదిగోండి అక్కడ నుంచి దావలేదు, అందుకనే ఇక్కడ నుంచి వచ్చాను. ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. ఇక్కడికి వచ్చేసి మ్యాక్సిమం చాలా తక్కువ మంది వచ్చింటారు ఇక్కడికి, అందుకనే మీకోసం అదే పనిగా రిస్క్ చేసి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా కిందికి వెళ్తున్నాము. ఒకసారి పైన చూడండి వ్యూ ఎంత బాగుందో. అసలు నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా పదండి కిందికి వెళ్దాం. కిందికి రాగానే ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు చూడండి. కింద నుంచి వచ్చేసి గుడి ఈ విధంగా ఉంటుంది. ఒక కొండ కిందలో ఒక గృహ ఉంటుంది. ఆ గృహలో గుడి కట్టారు, స్వయంగా వెలిసిన దేవుడు చూడండి. మనం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేయొచ్చు. ఎంతో చీకటిగా ఉంటుంది, అందుకే లైట్ పెట్టుకొని వెళ్తున్నాను. ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే ఇంత పెద్ద కొండ నుంచి నీళ్లు కారుతున్నాయి చుక్క చుక్కగా. ఇదిగోండి మీకు కనిపిస్తుందా వీడియోలో, ఇలా కంటిన్యూస్గా నీరు వస్తున్నాయి ఇంత పెద్ద కొండ నుంచి. ఇక్కడ వచ్చేసి శివుడు, నంది, విఘ్నేశ్వరుడు ఉన్నారు. మా వైఫ్ ఏమో పూజలు చేస్తుంది. ఇక్కడ మా వాడు అల్లరి చేస్తున్నాడు. అక్కడ ఇక్కడ వచ్చేసి రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నారు. ఎవరో తెచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇదిగోండి మనం వచ్చేసరికి గుడికి తాళం వేస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కువ తెరవరు గుడి. ఎవరన్నా కావాలంటే ముందుగానే ఫోన్ చేస్తే కూడా వాళ్ళు వస్తారు. ఇదిగోండి లోపల నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. చూడండి కొండ కింద గృహలు ఉన్నాయి. నేను చూద్దాం అనుకున్నానా అక్కడికి వెళ్ళి, కానీ అందులో నేను పట్టలేను. అది కాదు, చాలా చీకటిగా ఉంది. మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాము. ఇదిగోండి మనం పైనుంచి చూసిన వాటరు ఇలా వచ్చి ఇక్కడ కింద పడతాయి. కానీ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్.
అలాగే ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, ఎవరైనా కానీ మద్యం తాగకూడదు, నో స్మోకింగ్. ఇక్కడ చూడండి, అక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతాకు ఇలా హోల్ నుంచి ఇలా వస్తున్నాయి. మొత్తానికైతే ఈ ప్లేస్ మటుకు పచ్చగా క్లైమేట్తో సూపర్ ఉందండి. అసలు అక్కడ నుంచి ఇంటికే రాబుద్ది కావట్లేదు, అంత బాగుంది ప్లేస్. ఓకే అండి, అంతా కంప్లీట్ అయిపోయిందా? ఇంకా బయలుదేరుతున్నాము. పైకి ఎక్కేదానికే కాళ్ళు చాలా నొప్పులు వచ్చేసాయి, అలసిపోయినాము. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందులో ఈ మధ్య మన వీడియోలు కూడా ఎక్కువ వైరల్ అవ్వడం లేదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చూడకుంటే బయట వాళ్ళు చూడరు. కాబట్టి దయచేసి అందరూ మన వీడియోని ఒకసారి ప్లే చేసి చూడండి, కొద్దిసేపైనా చూడండి కనీసం. అలాగే లైక్ కొట్టండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి అట్లా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మీకు ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోలు అన్నీ చేసి పెడతాను. నాకు కొంచెం హెల్త్ బాగా అవగానే, వర్క్ కూడా కొంచెం తగ్గగానే ఇంకా చుట్టుపక్కల ఉండేటి ఏమన్నా కానీ అన్నీ మీకోసం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్.